సత్యాన్ని తిరస్కరించి ఎన్నటికీ దానిని విశ్వసించకుండా ఉండేవారే దేవుని దృష్టిలో అత్యంత హీనమైన జంతువులు. ఈ వాక్యములో భగవంతుడైన మనిషి చెప్పు సత్యము తమకు ఇష్టం లేనిదని, లేక తమ సాంప్రదాయములకు వ్యతిరేకమైనదని, దానిని ఎప్పటికీ విశ్వసించని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు భూమి మీద అత్యంత హీనమైన జంతువు అని అన్నారు ఈ వాక్యములో. అటువంటి మనుషులను నీచమైన జంతువులుగా పోల్చి చెప్పారు. జంతువు అనగా పుట్టినప్పటికీ వృధాగా బ్రతుకునది అని అర్థము. జంతువులు ఏమైనా తమ ఆహారము పట్ల పూర్తి శ్రద్ధను కలిగి తమ బుద్ధిని పూర్తిగా ఆహారమును సంపాదించుటలో ఉపయోగించును గాని దైవము మీద చింతన ఏమాత్రము చేయవు. జంతువుల యొక్క చింతనయంతా తమ ఆహారమును ఎలా సంపాదించాలి అని, తమ ఆహార జంతువుల మీద ఎలా దాడి చేయాలని ఆలోచించుచుండును. అంతే తప్ప తమ జన్మను గురించి కానీ దేవుని జ్ఞానమును గురించి కానీ యోచించు స్థితిలో ఉండవు జంతువులు. అజ్ఞానులు జంతువుల కంటే హీనమైన వారని దేవుడు ఈ వాక్యములో మనకందరికీ తెలియచేశారు.